సిద్దిపేట జిల్లా దురాజ్పల్లిలోని గొల్లగట్టు జాతరను మాజీ మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించుకున్నారు. అనంతరం గొల్లగట్టు జాతర ఏర్పాట్లపై మాట్లాడుతూ, గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేసి జాతరను ఘనంగా నిర్వహించడం జరిగిందని ఆయన అన్నారు. ఈ ప్రభుత్వం జాతర ఏర్పాట్లకు 5 కోట్లు కేటాయించిందని చెప్పి ఏర్పాట్లు చేయడంలో విఫలమైందని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలను రక్షించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలకు ఉంటది. వేరే రాష్ట్రాల నుంచి లక్షలాది మంది జనాలు జాతరకు హాజరు కావడం జరుగుతుంది. ప్రభుత్వం చుట్టుపక్కల పరిశుభ్రత ఏర్పాట్లపై చర్యలు తీసుకోకపోవడం దారుణమని ఆయన మండిపడ్డారు. మీడియా మిత్రులకు అందరికీ నమస్కారాలు. ప్రతి 2 సంవత్సరాలకు పెద్దగట్టు జాతర అంటే సమ్మక్క సారక్క జాతర తర్వాత ఆ స్థాయిలో జరిగేటువంటి జాతర కొన్ని లక్షల మంది ఒక రాష్ట్రమే కాదు 7-8 రాష్ట్రాల నుంచి యాదవుల కులదైవమైనటువంటి మరి ఈ యొక్క జాతర లింగమత్తుల స్వామి చౌడమ్మ వారి యొక్క ఆశీర్వచనాలు తీసుకోనికి చాలా వ్యయ ప్రయాసాలు కూర్చి లక్షలాది మంది ఈ ప్రాంతానికి రావడం జరుగుతుంది. ఇది 16వ శతాబ్దం నుంచి ప్రారంభమైంది. కానీ కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే కేసీఆర్ గారు దీన్ని గుర్తించి మరి బ్రహ్మాండంగా ఈ ఆలయాన్ని డెవలప్ చేయాలి, ఇక్కడ వచ్చేటువంటి భక్తులకు మెట్ల మార్గం కల్పించాలని రైట్ రౌండ్ అంతా మెట్ల మార్గం కల్పించడమే కాకుండా ఆ ప్రాంతంలో పొలను కూడా బ్రహ్మాండంగా డెవలప్ చేసి ఒకప్పుడు నీళ్లు కూడా లేవు తాగడానికి. ఈ రోజు మిషన్ భగీరథ ద్వారా బ్రహ్మాండంగా నీళ్ళు ఇచ్చి మరి ఈ ప్రాంతాన్ని వచ్చే భక్తులకు ప్రజలకు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా దీన్ని బ్రహ్మాండంగా తీర్చిదిద్దడం జరిగింది. కానీ ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చినాక నిన్న మంత్రి గారు చెప్పారు 5 కోట్లు ముఖ్యమంత్రి గారు ఇచ్చిందని. 1 రూపాయి ఖర్చు పెట్టిందో అడగండి. డబ్బులు ఇచ్చినామాట చెప్తుండ్రు, ఖర్చు ఏం పెట్టింది అనేటువంటిది కూడా అవసరం కదా. ఎందుకంటే కింది నుంచి పైకి వచ్చే వరకు చాలా మందికి స్మెల్ అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం. మీరు కూడా అక్కడికి నడుచుకుంటూ వస్తుంది. ఎంత దారుణంగా ఉందో మీరు చూస్తుంది. ఎందుకంటే ఇవాళ రేపు ఈ బడ్స్ ఇటువంటి వచ్చిన తర్వాత మనం ప్రజల కోసం ప్రజలని కేర్ తీసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది. కాబట్టి ఇప్పటికీ మించింది లేదు. ఇవాళ 18వ తేదీ 20 తారీఖు వరకు జాతర ఉంటుంది. కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బ్లీచింగ్ పౌడర్ కావచ్చు, లేకపోతే ఇక్కడ ఫాస్ట్ ఎయిడ్ సెంటర్ కావచ్చు, లేకపోతే హెల్త్ క్యాంపులు కావచ్చు, ఇవన్నీ ఏర్పాటు చేయవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఎండ కూడా తీవ్రంగా ఎండ ఉన్నది, లక్షలాది మంది భక్తులు ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మరి ప్రభుత్వం అన్ని కట్టుదిట్టమైనటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఏది ఏమైనప్పటికీ అమ్మవారు అదేవిధంగా లింగమత్తుల స్వామి ఆశీర్వచనాలు ప్రజలకు అందరికీ మరి ఉండాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాం. తప్పకుండా ఈ జాతర రాబో కాలం చూస్తే సమ్మక్క సారక్క తర్వాత పెద్ద జాతర ఇదే. కాబట్టి ఇంకా భవిష్యత్తులో ఇంకా లక్షల సంఖ్యలో భక్తులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఆ జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నాం.